గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవైటెడ్ మూవీ పెద్ది నుంచి అభిమానులకు బిగ్ ట్వీట్ వచ్చింది. చికిరి చికిరి అంటూ 2 రోజులుగా ఊపేస్తున్న టీం ఆ వెయిటింగ్ కి చెక్ పెడుతూ ఫుల్ వీడియో రిలీజ్ చేసింది. పెద్ది గ్లిమ్స్ లో సిగ్నేచర్ షాట్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయిందో చికిరిలో చరణ్ స్టెప్ అంతకు మించి ట్రెండ్ సెట్ చేయడం ఖాయం. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దినక్క, నా ఒళ్లంతా ఆడిందే తైతక్క అంటూ పెద్ది తన కలల రాణి చికిరిని ఊహించుకుంటూ వేసిన స్టెప్పులు అద్దిరిపోయాయి. కూసింతే సూతే నీ నకరాలు రాసేస్తా ఎకరాలు అంటూ సాంగ్ లిరిక్స్ మామూలుగా లేవు. ఈ పాటలు అద్దిరిపోయే కాస్ట్యూములు లేవు. ఓడ మాస్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ ఊర్లో వ్యవసాయ పనులు చేసుకునేలా ఉన్నాడు. సాధారణ ప్యాంటు షర్టు మెడలో కర్చీఫ్ బీడీ కాలుస్తూ కొండ అంచున చికిరి చికిరి అంటూ పూనకంలో వేసే హుక్ స్టెప్పులు మాటల్లేమంతే. అప్పట్లో హిట్లర్ మూవీలో అబీబీ అంటూ మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే. ఇప్పుడు చికిరీలో చరణ్ కూడా వేసిన హుక్ స్టెప్ కూడా అంతకు మించి ట్రెండ్ చేయబోతుందని అర్థమవుతోంది. మొన్నటి వరకు ఊపేసిన పాట నాటు నాటుని మించి చికిరి చికిరి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. ఈ మధ్య కాలంలో మూవీస్ నుంచి లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు డాక్టర్ బుచ్చిబాబు. పెద్ద గ్లిమ్స్ తర్వాత అచ్చియమ్మగా జాన్వీ కపూర్ లుక్ తప్ప మరొక అప్డేట్ లేదు. దీంతో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు మేకర్లు. ఆస్కార్ విన్నర్ రెహమాన్ కంపోజింగ్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. ఈ సాంగ్ ను మోహిత్ చౌహాన్ పాడారు. సాంగ్ లిరిక్స్ ను మించి రామ్ చరణ్ స్టెప్పులు మెస్మరైజ్ చేస్తున్నాయి. కంప్లీట్ గా రగ్గుడి లుక్ లో రామ్ చరణ్ మాస్ ను ఓ రేంజ్ లో కట్టిపాడేసేలా ఎరగదీసేశాడు. జాన్వీ కపూర్ లుక్ కూడా బాగుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు బాగుందనిపిస్తుంది. చరణ్ స్టెప్స్ మళ్ళీ చూసేలా ఉన్నాయి. ఇక సాంగ్ పై సోషల్ మీడియాలో రీల్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఉప్పిన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్, గ్రామీణ స్పోర్ట్స్ ప్రధానాంశంగా రాబోతున్న పెద్ది గ్లోబల్ స్టార్ రేంజ్ మరింత పెంచుతుందనే నమ్మకం బలపడింది. వచ్చేడాది చరణ్ బర్త్డే సందర్భంగా మార్చ్ ఆఖరి వారంలో మూవీ రిలీజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.